తరతరాలుగా మన భారతీయుల ఆహారంలో చిరుధాన్యాలు ఎప్పుడూ ఉండేవి. కానీ ఆ తర్వాత ఇవి ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాలిష్ చేసిన ధాన్యాలుగా మారిపోయాయి. దీంతో జీవనశైలి వ్యాధులు బాగా పెరిగిపోయాయి. ఈ సమయంలో బ్రాండ్ పేర్లతో ప్యాకెట్లలో ఎక్కువ ధరతో అవే పాత చిరుధాన్యాలు మళ్లీ వచ్చేసాయి. కప్లీ పిండితో ఇదే జరుగుతోంది. ఈ కప్లీ పిండి చాలా పురాతన గోధుమ రకం. ఉత్తర భారతదేశంలో ముందు తరం వాళ్ళు దీన్ని ఎక్కువగా తినేవారు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగదు, జీర్ణం సులభంగా అవుతుంది. ఇప్పుడు నగరాల్లో ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు దీన్ని కొత్త ఆరోగ్య ఆహారంగా కొనుగోలు చేస్తున్నారు. సాధారణ పిండి కంటే దాదాపు 5 రెట్లు ఖరీదు చెల్లిస్తున్నారు. ఈ కప్లీ పిండిలో పీచు పదార్థము, మాంసకృతులు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర నియంత్రణ, కడుపు ఆరోగ్యము, శరీర జీవక్రియ మెరుగుపడతాయి. కానీ సాంప్రదాయ ఆహారాలను ఖరీదైన వస్తువులుగా మార్చి సామాన్యులకు దూరం చేస్తున్నామా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉదయిస్తుంది. ఆరోగ్యం గురించి తెలుసుకోవడం చాలా మంచి సంకేతం. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాలు ఖరీదైనవిగా మారినప్పుడు మనం సరళమైన సమతుల్య ఆహారం నుంచి ఎంత దూరం అయిపోయామో గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు పురోగతి అంటే పాత వాటిని మళ్ళీ కనుక్కోవడమే, కానీ ఖరీదుతో.